జలవనరుల శాఖపై శాసనసభ్యులో స్వల్పకాలిక చర్చ జరిగింది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు వారసత్వంగా వచ్చాయన్నారు. ఇక ఒక్క సంవత్సరం వర్షాలు పడితే 2-3 ఏళ్లు కరువు బారిన పడకుండా ప్రజలను కాపాడుకోవచ్చని సీఎం అంటారని తెలిపారు. ఇక పోలవరాన్ని గత ప్రభుత్వం ప్రశ్నార్థకంగా చేసిందని విమర్శించారు. టీడీపీ 72% పూర్తి చేయగా వీరు 5 ఏళ్లలో 2% పూర్తి చేశారన్నారు. 2027 డిసెంబర్ నాటికి ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మరి ప్రెజెంట్ 2537 ఎకరాలకు మాత్రమే నీరు అందుతున్నటువంటి పరిస్థితి. ఇంకా 2104 ఎకరాలకు నీరు మరి అందనటువంటి మాట వాస్తవమే అధ్యక్ష. దీనిపైన గతంలో మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఏప్రిల్ నెల 22వ తారీఖున శ్రీకాకుళం కలెక్టరేట్లో జరిగినటువంటి రివ్యూ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు కూడా ఆ రివ్యూ మీటింగ్లో ఆ యొక్క సమస్యను కూడా మా దృష్టికి తీసుకొచ్చినటువంటి స్థితిలో మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద కూడా దీని మీద ఒక రివ్యూ చేయడం జరిగింది. ఈ యొక్క పనులు 2011లో అప్పుడు చేసేటువంటి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఏజెన్సీ ఉన్నాయో అప్పటి నుంచి కూడా ఈ పనులు నిలిపివేయడం వల్ల ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేక మరి వాళ్ళకి నీరు అందనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని గమనించి ఆ రోజు ఏదైతే ఇరిగేషన్ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఏదైతే థాయిలాండ్ ప్రాంతానికి ఏదైతే మరి పూర్తిగా 11 గ్రామాలకు కూడా ఆ సాగునీరు అందించేటువంటి బాధ్యత కూడా మరి తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఉత్తరాంధ్రకి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ప్రయారిటీ. మొన్ననే వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి అందులో చాలా క్లియర్గా ఉత్తరాంధ్ర అంటే ఆ ప్రజల యొక్క రుణం తీర్చుకునేటువంటి విధంగా మనం పనిచేయాలని చెప్పి ఆ ఉత్తరాంధ్రకు సంబంధించి మొన్ననే ఏదైతే ఈ యొక్క రమణమూర్తి గారు చెప్పినట్లుగా వంశధార కానీ తోటపల్లి కానీ ఇట్లా ఏవైతే గత 20-30 సంవత్సరాల నుంచి నిలిచిపోయినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రయారిటీలో పెట్టుకుని నాకు 2 సంవత్సరాల్లో ఈ ప్రయారిటీలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలి అనేటువంటి విధంగా అంటే ఏదైతే